వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం, నేను రమారావి. మనం పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. కొత్త వాళ్ళని ఇళ్లలోకి చేరనివ్వకూడదు, కొత్త వాళ్ళని మన వ్యాపారాల్లోకి ఎంటర్ కానివ్వకూడదు. కొత్త వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు కొన్ని హద్దులు గీతలు ఉండాలి. ఇలాంటి విషయాన్ని రాజకుమారులకి అర్థమయ్యేలా చెప్పడానికి కొన్ని ప్రత్యేకమైన కథలు చెప్పారు. అందులో ఇదొక కథ అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేది. ఇందులో పూర్వం ఒక అడవిలో పెద్ద బూరుగు చెట్టు ఉండేదట, చాలా పెద్దది. బూరుగు చెట్టు మనకందరికీ తెలుసు కదా, ఇది పత్తి వస్తుంది, వాటి నుంచి ఇంత కాయలు వస్తాయి. వాటికి ఏంటంటే కొంత వయసు వచ్చేసరికి ఆ చెట్లకి తొర్రలు పెద్దవైపోతాయి. కింద భాగాల్లో హాలోస్ అంటే ఖాళీలు ఏర్పడతాయి, చెట్టు తొర్ర అంటారు. దాంట్లో గూళ్ళు పెట్టుకుని ఉండే పిట్టలు కనపడుతూ ఉంటాయి మనకి. అయితే ఈ పెద్ద పర్కటి వృక్షంలో ఈ బూరుగు చెట్టు తొర్రలో ముసలి గద్ద ఉండేదట. దాని పేరు జరద్గవం. పేరే అదే, జరద్గవహ అంటారు. జరద్గవం అని గద్ద ఉండేది. అయితే ఈ చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్ళు పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి ఆ పిల్లల్ని పెంచి వాటికి రెక్కలు వచ్చేదాకా ఎగిరించి తర్వాత మళ్ళీ ఆ పక్షులు మళ్ళీ గూళ్ళు కట్టుకుని ఇదే చెట్టు మీద అట్లా బోల్డన్న పక్షులు ఉండేవట. చెట్టు నిండా పక్షులే. అయితే ఈ ముసలి గద్ద ఉంది కదా, దీనికి కళ్ళు గోళ్ళు రెండు పోయినాయి. కళ్ళు లేవు, కళ్ళు బాగా కనపట్టల్లా. తర్వాత గోల్డ్ పదును తగ్గిపోయినాయి, ఓల్డ్ అయిపోయింది అది. అయితే ఈ చెట్టు మీద ఉన్న పక్షులన్నీ పాపం ముసలిది ఈ గద్ద ఎక్కడికి వేటాడడానికి వెళ్ళలేదు, ఆహారం సంపాదించుకోవటం దీనివల్ల కాదని ఏం చేసేవి, అవే తమ తెచ్చుకున్న ఆహారంలోంచి కొంచెం కొంచెం ఈ ముసలి గద్దకి కూడా జరద్గవానికి కూడా పెట్టేవి. ఇక్కడ ఉండటం వల్ల ఈ జరద్గవం ఏం చేసేది, వీళ్ళందరూ మనని టేక్ కేర్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏదో సహాయం చేయాలని పైనున్న పక్షుల పిల్లలందరినీ కొంచెం చూసుకోవటం, పెద్ద మనిషి తరహాగా వ్యవహరించేది. త్వరలో ఉండేది. ఎవరైనా చెట్టు దగ్గరికి వస్తుంటే ఎవరది ఎవరది అని కేకలేసి కొంచెం బెదిరించి చేసేది. అయితే ఈరోజు పక్షులు పొద్దునే వెళ్ళిపోవటం, చీకటి పడేదాకా రాకపోవటం, ఇక్కడ పెద్దగా కాపలా ఉన్నట్టు ఎవరూ లేకపోవటంతో ఒక పిల్లి ఇక్కడికి వచ్చిందట. ఈ పిల్లి పేరేంటి, దీర్ఘకర్ణం దాని పేరు. పొడుగాటి చెవులు ఉన్నాయన్నమాట. ఈ దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి ఈ చెట్టు మీద ఉన్న పక్షి పిల్లల్ని తినడానికి చెట్టు ఎక్కడానికి దాని దగ్గరకు వచ్చింది. కాండం మీద నుంచే కదా, ట్రంక్ మీద నుంచే కదా ఎక్కాలి. ఎప్పుడైతే ఈ పిల్లి సమీపించిందో అది ఉండుండి ఉండుండి మియావంటూ మెత్తటి అడుగులుంటాయి, పిల్లిలాగా నడుస్తున్నాడు అంటారు. అందుకే అది నడుస్తుండే శబ్దం కాదు, దాని కింద మాంసపు ముద్దలు బాగా ఉంటాయి. కుక్కలు అవి నడిస్తే కొంచెం గోళ్ళు తగిలి శబ్దం వస్తుంది, పిల్లి నడుస్తుంటే శబ్దం రాదు. కానీ ఈ పిల్లికి ఆ వాసన, తర్వాత ఏమో దాని కదలికల్లో ఉండేటువంటి బరువు దీనికి తెలిసిపోయింది. ఈ గద్దకి, ముసలి గద్ద ఎవరు ఎవరు ఎవరదని కేకలు పెట్టింది. పిల్లి హడిలిపోయింది. బాబోయ్ చచ్చాన్రా దేవుడా, ఎవరో ఉన్నారు ఇక్కడ అని చూస్తే లోపల నుంచి పెద్ద గద్ద బయటకు వచ్చింది. దాని బ్రహ్మాండమైన ఆకారము, పదును లేకపోయినా పెద్దదిగా కనపడే ముక్కు, దాని రెక్కలు, గంభీరమైన గొంతు చూసేసరికి పిల్లికి భయపడి చచ్చింది. దానికి చచ్చే భయం వేసింది. అమ్మ బాబోయ్, గద్దకి దొరికిపోయామని నమస్కారం నమస్కారం అండి, బాగున్నారా బాగున్నారా అని మర్యాదగా పలకరిచ్చేసింది గద్దని. పలకరించేసరికి జరద్గవం అడిగింది, ఎవరు నువ్వంటే, నన్ను దీర్ఘకర్ణం అనే పిల్లండి, నేను పిల్లిని, నన్ను దీర్ఘకర్ణుడు అంటారు. అబ్బో నేను చాలా అద్భుతమైన వ్యక్తిని, నేను ఎంతకాలమో మాంసాహారాలు అవి ఇవి తిని అవన్నీ మానేశాను. ఇప్పుడు నేను చాంద్రాయణ వ్రతం అనే ఒక వ్రతం చేస్తున్నాను. చుట్టుపక్కల చెట్ల మీద ఉన్న పక్షులన్నీ చెప్పుకుంటున్నాయి, ఈ వృక్షపు పెద్ద చెట్టు తాలూకు త్వరలో ఉన్న గద్దగారు చాలా అనుభవశాలి, చాలా వృద్ధుడు, అతనికి తెలిసిన సంగతులు ఇంకెవ్వరికీ తెలియదని, భగవంతుని గురించి బోళ్ళంత పరిజ్ఞానం ఉంది మీకని తెలుసుకున్నాను. మీలాంటి జ్ఞానులతోటి కాసేపు మాట్లాడి కాసేపు కూర్చుని మీతో మంచి మాటలు చేసి సత్సంగం చేసి వెళ్దామని వచ్చాను అనేసరికల్లా గద్దంది, దానికేం నాయనా అదేం పర్వాలేదు, కానీ మా చెట్టు నిండా ఏమో పక్షి పిల్లలు ఉన్నాయి. పిల్లులు మాంస రుచి కలిగినవి, పిల్లి అంటే మాంసం తింటుంది, అది ఇంకోటి తిందు. అందుకని కొంచెం భయంగా ఉంది, అందుకని కాస్త గట్టిగా నిలదీశాను. మరేమనుకోకంటే ఈ పిల్లి వెంటనే నేల మీద పడి దండాలు పెట్టేసింది. అయ్యో అయ్యో, ఇంకా నయం చెవులు పుచ్చుకుంది, దండం పెట్టింది, కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. అస్సలు కాదండి, ఏనాడో మాంసం వదిలేశాను, నేను చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. చాంద్రాయణ వ్రతం అంటే ఏంటంటే చిన్న సింపుల్గా చెప్తాను.
చంద్రుడితో పాటు వీళ్ళ ఆహారం పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. పైగా ఏంటంటే ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి నేను ఆ వ్రతంలో ఉన్నాను, అస్సలు నేను మాంసం ముట్టను, మీతో కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి వచ్చాను అంతేనంది అనేసరికల్లా జరద్గవము నమ్మింది మాటలు. మనం జనరల్గా చేస్తాం, మాటలే నమ్ముతాం, మిగిలినవి ఆలోచించాం. ఈ జరద్గవం ఏం చేసింది, తను త్వరలోకి వెళ్ళి కూర్చుంటూ పిల్లిని కూడా లోపలికి పిలుచుకొచ్చింది. ఆ పిల్లి కాసేపు కూర్చుని ఆసెమ్మ ఓసెమ్మ కబుర్లు చెప్పింది. ఈ జరద్గవం గద్ద ముసలిది కదా, దానికి ఉంటుంటే నిద్ర వస్తుంటుంది. అది కునికిపాట్లు పడుతుంటే ఈ పిల్లి చల్లగా చెట్టు మీదకి వెళ్ళి ఈ పిల్లి 2-3 పక్షి పిల్లల్ని తెచ్చుకుని ఆ త్వరలోనే ఒక మూల పెట్టుకుని చల్లగా తినేసి మూతి నాక్కుంటూ వెళ్ళిపోయేది బయటికి. రోజు పక్షి పిల్లల్ని తేవటం తినటమే. జరద్గవానికి ఏం తెలుసు, దానికి ఏం తెలియదు. అది నిద్రపోతుండేది, ఈ పిల్లి తినేస్తూ ఉండేది. కొద్ది రోజులు గడిచేసరికల్లా పక్షులకి అజొచ్చేసింది, పిల్లలు తగ్గిపోతున్నాయి, ఎవరో వస్తున్నారు చెట్టు మీదకి. అసలు ఈ పక్షి పిల్లల్ని తింటే, ఏదైనా జంతువు కనుక తింటే వాటి ఈకలో ఎంతో కొంత ఎక్కువ ఉండవు, పక్షి పిల్లలకి చిన్న చిన్న ఈకలు ఉంటాయి, అవైనా కనపడతాయని పక్షులన్నీ ఒక చిన్న సమాజంగా ఏర్పడి వెతకటం మొదలుపెట్టినాయి. చుట్టుపక్కల అంతా వెతికినాయి. ఎప్పుడైతే ఈ పక్షులు కలకల్లాడుతూ బాగా అంటే కిలకిలా రవాలు చేస్తూ కిచకిచలాడుతూ వెతకటం మొదలుపెట్టినాయో పిల్లికి అర్థమైపోయింది తన సంగతి బయటపడిపోతుందని. పిల్లి చల్లగా పారిపోయింది. ఈ అన్ని చోట్ల వెతికి పిల్లల కోసం వెతికి పిల్లల జాడలైనా తెలుస్తాయని వెతికినటువంటి పక్షులు ఈ చెట్టు తొర్రలోకి కూడా వచ్చినాయి. ఆ తొర్రలో మూలల్లో అన్ని చోట్ల పక్షుల తాలూకు చిన్న చిన్న ఎముకలు, తర్వాత వాటి తాలూకు బొచ్చు ఏమంటారు దాన్ని, ఈకలు కనపడేసరికల్లా పక్షులకి పిచ్చి కోపం వచ్చింది. మేము ఇన్ని రోజుల నుంచి ముసలిది ఇది ఆహారం తెచ్చుకోలేదు పాపం ఈ గద్ద అని, ఏదో పెద్ద మనిషి తరహాగా మన పిల్లలకి సాయం ఉంటుందని త్వరలో ఉండనిచ్చి రోజు ఆహారం తెచ్చిపెడుతుంటే దీన్ని తిండి చాలక మన పిల్లల్ని ఇదే తినేస్తోంది, అందుకే పిల్లల ఎముకలు దీంట్లో ఉన్నాయి త్వరలో, లేకపోతే ఎందుకుంటాయి అని చెప్పి ఆ పక్షులన్నీ కలిసి తలా ఒక దెబ్బ కొట్టి ఈ జరద్గవాన్ని చంపేసాయి. దానికి కళ్ళు లేవు, అది తప్పించుకోలేదు, ఆ త్వరేమో చిన్నది, పారిపోయేందుకు పెద్ద అవకాశం కూడా లేదు దానికి. పక్షులన్నీ టపా టపా కొట్టేసినాయి, ముక్కులతో పొడిచేసి కాళ్లతో తన్నేసి ఆ గద్దని చితక పొడి చేసినాయి. ఇంకేం చేస్తుంది, అక్కడ ఆ గద్ద కాస్త చనిపోయింది. ఈ గద్ద పేరు చెప్పి అక్కడ చేరి మంచి మాటలు మాట్లాడిన పిల్లి ఆహారాన్ని భక్షించేసింది, శుభ్రంగా కావాల్సిన అన్ని రోజులు పొట్ట నింపుకుంది, చల్లగా పారిపోయింది కూడా. ఏమీ తెలియక ఈ ఏమంటారు గుణగణాలు కులగోత్రాలు తెలియకుండా ఒక పిల్లికి ఆశ్రయం ఇచ్చినందుకు ఈ ముసలి గద్ద తను చేయని తప్పుకి బలైపోయింది. అందుకని ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని మనతో కలుపుకునేటప్పుడు వాడి వేరే బౌట్స్ తెలుసుకోవాలి, లేదా వేరే బౌట్స్ తెలియకపోతే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. మన ఓ ప్లేస్లోకి వాళ్ళని పూర్తిగా రానివ్వకూడదు. ఇది పురాతనమైన గాథైనా ఇప్పటికీ కూడా నమ్మి మోసపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ మన దేశంలో. నమ్మటం మోసపోవటం, నమ్మకపోతే ఎవ్వరూ మనని మోసం చేయలేరు. నమ్మిన గద్ద ఎట్లా మోసపోయింది చూడండి, చివరికి మరణం వచ్చేసింది. ఇలాంటి కథల్ని మనం వినాలి, జీవితానికి అప్లై చేసుకోవాలి. పిల్లలకి ఏదో ఒక సందర్భంలో కొత్త వాళ్ళతోటి ఎక్కువగా వెళ్ళొద్దు, చేరద్దు, వాళ్ళు చెప్పిన మాట వినద్దు, వాళ్ళు ఎక్కడ ఏదైనా విషయం చెప్తే ముందు మనకు తెలియజేయండి అని చెప్పడం కోసం ఈ కథల్ని వాడుకోండి. ఇలాంటి మరిన్ని కథలతోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.